ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి, ఇంకా చెప్పాలంటే మేషలగ్నం. అసలు మీకు మీ తత్వం ఎలా ఉంటుంది, అదేవిధంగా మీ మనీ రిలేటెడ్ ఇట్లాంటి అంశాలు ఎన్నో మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారంటే మనం ఫైరీ నేచర్ అనుకుంటుంటాం, కానీ ఫైరీ నేచర్ ఉంటూ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళకి. బికాజ్ ఆఫ్ ఫోర్త్ లార్డ్ ఇక్కడ మీకు చంద్రుడు అవుతున్నాడు. అయితే ఈ ఫోర్త్ లార్డ్ ఎప్పుడైతే చంద్రుడు అవుతున్నాడో తల్లికి దగ్గరగా ఉండాలి, కొంచెం ఎమోషన్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఎమోషన్ రిలేటెడ్ సంబంధించినవి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అసలు ఎప్పుడు టర్న్ అవుతుంది వీళ్ళ లైఫ్, వీళ్ళకి జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ టర్నింగ్ అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడి నుంచి జీవిత భాగస్వామి సంపాదించడం అనుకోండి, జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ చేయడం అనుకోండి ఫైనాన్షియల్గా, లేనట్లయితే అక్కడి నుంచి మీకు ఫైనాన్షియల్ ఎదుగుదల ఉండడం కానివ్వండి. మ్యారేజ్ చాలామంది చూడండి, నేనే బ్రతకలేకపోతున్నాను, ఇంక నేను మ్యారేజ్ ఏం చేసుకున్నాను అనుకుంటారు, కానీ మేష లగ్నం వాళ్ళకి అలా కాదు. అయితే ప్రతి ఒక్కరికి కూడా పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది. అంటే మనము పూర్వజన్మలో ఏ కర్మ వల్ల ఈ జన్మలో ఏ విషయాలకు వెళ్ళ కనెక్ట్ అవుతాము అనేటువంటిది. ఇక్కడ మీరు పొరపాటున కూడా అప్పు ఇవ్వడము, అప్పు చేయడము గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ వర్తించదు, కేవలం మేషలగ్నం వారికి మాత్రమే, లేదా మేషరాశి వారికి సెకండ్ ఆప్షన్. మరి మిగతా వాళ్ళు కూడా అప్పులు చేస్తారు కదా అంటే వాళ్ళకి సిక్స్త్ లార్డ్ పాడవుతాడు. కాబట్టి ఈ యొక్క అప్పులకు సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం మంచి డిగ్నిఫైడ్గా ఉండడము, మంచి పేరు ప్రఖ్యాతులు, సంతానం వచ్చినప్పటి నుంచి మీకు కొంచెం పేరు ప్రఖ్యాతులు రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు ఇంకొక విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. మీ జాతకంలో గనక కుజుడు పాడయ్యాడు అంటే పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు అనుకోండి కుజుడు, అప్పుడు జరిగేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు అది ఏమిస్తుంది అంటే, కుజగ్రహం కనుక పాడైంది అనుకోండి మీకు, అంటే మీ లగ్న అష్టమాధిపతి కదా, మీరు పొరపాటును కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు అధిక వేగం అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అధిక వేగం అనేటువంటిది పనికిరాదు. ఇది కుజుడు పాడైతే, అంటే కుజుడు ఎలా పాడవుతాడు, రాహుతో కానీ కుజుడితో శనితో కానీ పాడవుతాడు. ఇటువంటి విషయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా కాదండి, కుజుడు దశమంలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్లో ఉన్నాడు, ఇంకా మిమ్మల్ని తిరిగి చూడలేమంటే బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే గృహ సంబంధించిన విషయంలోని, అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ విద్యా సంబంధించిన సమయాల్లోని ఎక్కువ తిరగడం, ప్రయాణాలు ఉంటాయండి మీకు చెప్పాలంటే అది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ టర్నింగ్ పాయింట్ మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా వివాహం చేసుకున్నప్పటి నుంచి ఫైనాన్షియల్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం ఎవరు, ఎందుకంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. ఆ రకంగా సూర్యుడిని ఆరాధించండి. ఈ 2026 ఎండింగ్ వరకు కూడా కేతు పంచమంలో ఉంటున్నాడు కాబట్టి గణపతిని కూడా ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు తగ్గాలంటే పెసలు, నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి. అలాగే మీకు ఏంటంటే 12వ అధిపతి గురువు అయ్యాడు కాబట్టి మంచి సేవలు, ఆధ్యాత్మిక సంబంధించిన సేవలు, లేకపోతే మంచి కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి మీకు. అదేవిధంగా మీ గురువు కనుక బాగున్నట్లయితే మీ ఫాదర్ ప్రాపర్టీ తీసుకోవడం, మీ ఫాదర్ ప్రాపర్టీ మీకు రావడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మనము లక్కీ నెంబరు, లక్కీ కలరు, లక్కీ స్టోను ఇవి చెప్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఏంటంటే మీ లగ్నం నుంచి, ఉదాహరణకి మేషం అయితే మేషం నుంచి 159 అంటే కుజుడు, రవి, గురువు అని తీసుకుంటారు. వృషభం అయితే 159 అంటే ఏంటి, శుక్రుడు, బుధుడు, శని. అయితే నేననేది ఏంటంటే లగ్న పంచమ భాగ్యాధిపతులను ఎంచుకోవడం మంచిదే, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ వాటిల్లో ఏది బాగుందో చూసుకోండి. మీరు ఎప్పుడైనా స్టోన్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ ఇదే స్టోన్ అన్నట్టు కాకుండా, అంటే నక్షత్రం బట్టి పెట్టేసుకున్నామంటే అశ్వినిలో పుట్టాం, భరణిలో పుట్టాం, కృతికలో పుట్టాం, లేకపోతే రోహిణిలో పుట్టామని చంద్రుడిది పెట్టేసుకోవడం, మకలో పుట్టామని వైడూర్యం పెట్టేసుకోవడము, లేకపోతే స్వాతిలో పుట్టామని గోమేధికం పెట్టుకోవడం కాదు. మీ 9 గ్రహాల్లో ఏ ప్లానెట్ బాగుందో చూసుకోండి. ఆ ప్లానెట్కి సంబంధించిన వర్ణమే మీరు లక్కీ కలర్గా తీసుకోండి.
ఆ ప్లానెట్కి సంబంధించిన నెంబరే లక్కీ నెంబర్గా తీసుకోండి. ఏ ప్లానెట్ బాగుందో చూసుకోండి మీ పర్సనల్ చార్ట్లో. ఇది ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది. అలాగే అంటే జనరల్గా తీసుకుంటాం, అలా కాకుండా ఇలా. ఇంకోటి చాలామంది ఏమండి నాకు ఏ దశ కలిసి వస్తుంది కానీ మాకు జాతకం లేదు కానీ ఈ దశ ఏదో మారినట్టు అనిపిస్తుంది అంటూ ఉంటారు. అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తాను. ముందు రవి నుంచి మొదలు పెడదాం. మీకు రవి గనక మంచి ఫలితాలు ఇస్తున్నాడు అంటే పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి, మంచి అంటే ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా రాజకీయ నాయకులతోని అధికారులతో చాలా బాగుంటుంది. ఎక్కడైతే మీకు అధికారులతో బాగాలేదు, పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటుందంటే మీకు ఎక్కడో మీ సన్ యొక్క మహాదశ ఎంటర్ అవ్వడమో, మీ సన్ యొక్క ఫలితాలు ఇచ్చే మహాదశలు ఏవో ఎంటర్ అయ్యాయని అర్థం. మీరు అప్పుడు ఏం చేయాలి? గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం, రొట్టెలు పంచడం, రొట్టెలు గోవులకు తినిపించడం చేయండి. వీలైతే గోసేవతో పాటు మీరు సూర్యుడికి సంబంధించిన జపం చేయించేసుకోండి. ఖచ్చితంగా సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరికొంతమందికి చంద్రదశ వస్తుంది కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏమంటే చంద్రదశ వచ్చింది నాకు ఎలా ఉంటుందని అడుగుతూ ఉంటారు. సిమ్టమ్స్ జస్ట్ చిన్న చిన్న సిమ్టమ్స్ ద్వారా మీకు ఆ దశ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఎక్కువ అనవసరమైన ప్రయాణాలు అవుతున్నాయి, బాగాలేదని అర్థం. తల్లిగారితో అనవసరమైన గొడవలు వస్తున్నాయి, అది కూడా బాగాలేదని అర్థం చంద్రదశ. మానసికంగా మాటి కృంగిపోతున్నాము, పోయింది చంద్రదశ. ఇలా అనమాట. అండ్ సరైనటువంటి ఫుడ్ సరిగ్గా తినకుండా ఎప్పుడేదో అవమానాలు పడుతున్నాయి, చంద్రదశలో పోయినట్టే. నిద్ర పట్టట్లేదు, చంద్రదశ పోయినట్టే. అలా కాకుండా ఒక ప్రయాణం వల్ల మంచి కలుగుతుంది, తల్లిగారికి ఇంకా ఆరోగ్యం మెరుగుపడింది, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఓకే, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సమయానికి అన్నీ దొరుకుతున్నాయి, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటున్నాము, లేకపోతే ఒక వాహనం కొనుగోలు చేస్తున్నాము, ప్రయాణాల మూలంగా బాగున్నాయి, చంద్రదశ బాగుందని అర్థం. మరి చంద్రదశ పాడైతే ఏం చేయాలి? బియ్యం దానంగా ఇవ్వడం, అదేవిధంగా తెల్లటి పుష్పాలు అమ్మవారికి సమర్పించడం, గోవులకి ముల్లంగి లాంటివి తినిపించడం, వీలైతే ఇంకా తీవ్రంగా ఉంటే చంద్రుడికి సంబంధించిన జపం చేసుకోవడం. దీంతోపాటు రాహుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. చంద్రుడు ఏ గ్రహంతో కలిసినాడో వాటికి చేసుకోండి. ఇక మరి కొంతమందికి కుజుడు పాడవుతాడు. మీ లగ్నానికి అది ఎన్నో అధిపతి అయినా గుర్తుపెట్టుకోండి. మీ రాశికి మీ లగ్నానికి అది ఎక్కడున్నా ఎన్నో అధిపతి అయినా మీరు ఫస్ట్ మీ అబ్జర్వేషన్స్ చూడాల్సింది ఏంటంటే ఈ దశ కలిసి వస్తుందా లేదా అన్నప్పుడు. అనవసరమైన గొడవలు అవుతున్నాయా, బాగోలేదని అర్థం. కుజుడు ఎక్కడో పాడయ్యాడు. అనవసరమైన గొడవలు, అన్నదమ్ములతో గొడవలు, భూమి తీసుకుంటే భూమి వల్ల ఇబ్బంది రావడము, ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ కుజుడు పాడయ్యాడు. అలా కాదండి, భూమి తీసుకున్నప్పటి నుంచి బాగుంది, డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది, లేకపోతే నేను ఒక లీడర్గా కొనసాగుతున్నాను, కాంపిటీషన్ వాటిలో నేను గెలుస్తున్నాను, కుజుడు బాగున్నాను అర్థం. మరి బాగాలేకపోతే ఏం చేయాలి? కందులు దానంగా ఇవ్వాలి. వీలైతే కుజగ్రహానికి జపం చేయించేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. గొడవల జోలికి అసలు వెళ్ళకండి కుజదశ బాగోపోతుంది, ఎందుకంటే దానివల్లే మళ్ళీ ఇంకో కేసెస్ అవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక మరి కొంతమందికి బుధమహర్దశ వస్తుంది. ఆ బుధమహర్దశ వచ్చినప్పుడు మీ లగ్నానికి కానీ మీ రాశికి కానీ మీకు నడుస్తున్నటువంటి కండిషన్ ఎలా ఉంది అసలు జాతకంలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు, అంటే చాలామంది ఆస్ట్రాలజీని కలిసి కన్ఫ్యూజ్ ఏర్పడుతూ ఉంటుంది. సిమ్టమ్స్ అర్థమైపోతాయి. బిజినెస్లో బాగా కలిసి వస్తుంది, ఆ బుధుడు బాగున్నాడు. రిలేషన్స్లో బాగా కలుస్తున్నామా, ఆ బుధుడు బాగున్నాడు. అలాగే అప్పులు క్లియర్గా తీర్చేసేయగలుగుతున్నామా, ఆ బుధుడు బాగున్నాడు. ఇవా కాకుండా ఇవి రివర్స్ అవుతున్నాయంటే అప్పులు బాగా అయిపోతున్నాయి, బుధుడు పాడే అని అర్థం. చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది కానీ దాని పోర్ట్ఫోలియో పోతుంది ఒక్కోసారి. రిలేషన్స్ పాడైపోతున్నాయా, బుధుడు పాడేయడని అర్థం. అనవసరమైనటువంటి వ్యాపారాల్లోకి ఎంటర్ అయ్యి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నామంటే బుధుడు పాడయ్యాడు. షేర్ మార్కెట్ పోయిందంటే క్లియర్లీ బుధుడు షేర్ మార్కెట్కి. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు వినడము, బిల్వపత్రంతో శివాభిషేకం చేస్తూ ఉండడము, బిల్వపత్రంతో హోమం చేస్తూ ఉండడము, వీలైతే గోవులకి గ్రాసము తినిపించడం చేయండి అన్ని విధాల. అది కాకుండా గోంగూర కూడా తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. అపర్ణాయే నమః అని చేయండి ఎక్కువగా అప్పులు ఉన్నట్లయితే. ఇక గురుగ్రహ దశ వచ్చింది మీ యొక్క రాశి రీత్యా, మీ లగ్నరీత్యా. అప్పుడు బాగున్నాడు అనుకోండి గురువు, ఆధ్యాత్మికంగా వెళ్తాడు మనిషి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా ఆధ్యాత్మికతతో పాటు మంచి గొప్ప జ్ఞానం ఇస్తాడు. గురువులతో మంచి సాంగత్యం దొరుకుతుంది, మంచి గురువు దొరుకుతాడు. ఫైనాన్షియల్గా కూడా మూలధనం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది గురుదశల్లో. అలా కాకుండా గురువు గనక పాడైతే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, గురువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎవరు రాంగ్ రూట్లో తీసుకెళ్లేవారు లేనట్లయితే మీకు తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు మీ చుట్టూ. అనాచార సంబంధించిన వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి ప్రధానంగా జరుగుతుంటాయి. దీనికి మీరు గురుగ్రహానికి దానము శనగలు, ఎల్లో కలర్ క్లాత్, మరియు అదేవిధంగా గమనించినట్లయితే మీరు
దక్షిణామూర్తి ఆరాధన చేయడము, గోసేవ చేయడము, గోవులకి అరటికాయలు తినిపించండి, బాగుంటుంది. ఇక శుక్రగ్రహం పాడైంది లేదా బాగుంది, శుక్ర మహాదశ వచ్చింది మీకు. శుక్రుడు బాగున్నాడు అంటే స్త్రీ మూలకంగా చక్కగా కలిసి రావడం, బ్యాంకింగ్ సెక్టార్స్, కళా సంబంధంగా బాగా కలిసి రావడము, అది చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, వీళ్ళందరి ద్వారా, కూతురు కావచ్చు, వీళ్ళందరి ద్వారా మంచి సపోర్ట్ ఉంటుంది. వాహనం ద్వారా కూడా సపోర్ట్ ఉంటుంది, గృహం కట్టుకుంటారు, వాహనం కూడా బాగుంటుంది. కానీ అదే శుక్రుడు కనుక పాడయ్యాడు అంటే గృహాలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, స్త్రీతో ఇబ్బందులు, మనీ పోగొట్టుకోవడము, లగ్జరీ లేకపోవడం, సుఖం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు అమ్మవారి ఆరాధన, లలితాసహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు అందులో పర్టికులర్గా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు అనే నామం కనుక చేసుకున్నట్లయితే శుక్రదశకి బాగా తోడ్పడుతుంది. మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి, వైట్ కలర్ క్లాత్తో. ఇంకా శుక్రుడు బాగా పాడైనట్లయితే శుక్ర జపం చేయించుకోండి. ఇంకా శని, అందరూ భయపడేటువంటి గ్రహం. శని భగవాను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకండి. మీ జన్మజాతకంలో బాగుంటే తరతరాలు తిన్నా సరే కరగనంతటి ధనయోగాన్ని ఇస్తాడు శని భగవానుడు. అలాగే ఇక్కడ మీరు శాటర్న్ ఏదైతే ఉందో, శని రిజల్ట్స్ కనుక బాగుంటే అనారోగ్య సమస్యలు రావు, లేనట్లయితే ఆరోగ్య సమస్యలు వచ్చి అనారోగ్య పాలవుతూ ఉంటాడు. ప్రతిదీ లేట్ అవుతూ ఉంటుంది బాగోపోతే. ఏజ్డ్ పర్సన్స్తో ఇబ్బందులు వస్తాయి, కిందన వర్క్ చేసే కార్మికులు, కర్షకులతో వస్తూ ఉంటుంది. అలా కాకుండా శని బాగున్నాడు అనుకోండి, చక్కగా మీకు ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్తోనే కలిసి రావడం, మీ యొక్క పని వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేయడం, ఆయిల్, ఐరన్ లాంటి బిజినెస్లో బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బాగోనప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలంటే బెల్లం తినిపించడము, లలితాసహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయడము. మరియు అదేవిధంగా మీరు గమనించినట్లయితే గోవులకు బెల్లం తినిపించడము, నూనె దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, ఎక్కువగా బద్దగించకపోవడం చేస్తూ ఉండాలి. ఇక రాహువు, కేతువు. రాహువు బాగుంటే విదేశీ యోగాలను ఇస్తాడు. చిత్ర విచిత్ర గ్రహాలు అంటారు వీటన్నిటిని. కాబట్టి విదేశీ యోగాలు ఇస్తాడు, ఆన్లైన్ త్రూగా ధనయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఆన్లైన్లో ఫేమస్ అయ్యేలా చేస్తాడు బాగుంటే కనుక. మరియు అదేవిధంగా ఫార్మా రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో బాగా రాణింపజేసేలా చేస్తాడు. లేనట్లయితే ఇవన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనికి దుర్గాదేవి ఆరాధన చేయడము, అదేవిధంగా కాస్త మీరు వీలైనైతే కనుక రాహు బాగుంటే విదేశాలకు వెళ్తే బాగా సెటిల్మెంట్ ఉంటుంది. సో దుర్గారాధన, మినుములు దానంగా ఇవ్వడము. అదేవిధంగా కొంచెం గమనించినట్లయితే రాహు పాడైతే తాతగారి మూలంగా కూడా ఇబ్బంది వస్తుందండి. ఇక కేతు విషయం కనుక తీసుకుంటే, కేతువు ఆధ్యాత్మిక చింతన ఇస్తాడు బాగుంటే కనుక. ఆధ్యాత్మిక చింతన టాప్ రేంజ్లోకి వెళ్తారు ఆధ్యాత్మికంగా. ఇంకా వాళ్ళు మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరన్న రేంజ్లోకి వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే బాగోలేడనుకోండి, అంటే జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక చింతన బాగుంటే ఇస్తాడు. మ్యాజికల్ థింగ్స్ అట్లా, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్, ఆస్ట్రాలజీ రిలేటెడ్, కొన్ని అకల్ట్ రిలేటెడ్ యోగాలు కూడా ఇస్తాడు. కానీ బాగోపోతే మాత్రం ప్రతిదీ ఆటంకంగా వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు గణపతిని ఆరాధించండి. గణపతిని ఆరాధించడము, ఉలవలు దానంగా ఇవ్వడం, గోవులకు గ్రాసం తినిపించడము,